హలో ఫ్రెండ్స్, హాయ్. అందరూ బాగున్నారా? ఈ ఎగ్స్ ఎందుకని అనుకుంటున్నారా? ఎగ్స్ చాలామంది పిల్లలు తినరు కదా. మేము ఎగ్స్ తినము అనే వాళ్ళకి ఎగ్స్ తోటి ఎగ్ శాండ్విచ్ ఇలా ఇంట్లోనే చేసి పెట్టొచ్చు. నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. అలాగే ఈవినింగ్ టైం స్కూల్ నుంచి రాగానే పిల్లలు స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా. ఎగ్స్ తోటి మనం శాండ్విచ్ అటువంటివి చేసి పెడితే వాళ్ళు బయట జంక్ ఫుడ్కి ఎక్కువగా అలవాటు పడకుండా ఇంట్లోనే ఇలా చేసి పెట్టడం వల్ల మంచిగా తినడమే కాకుండా ఇంటి ఫుడ్కి అలవాటు పడతారు. అది ఎలాగో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. దానికి కావాల్సింది ఎగ్స్, అలాగే బ్రెడ్ స్లైసెస్. ముందుగా ఈ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఈ బ్రెడ్కున్న ఎడ్జెస్ ఇవి బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, వీటి లేయర్స్ అంతా ఇలా కట్ చేసుకోవాలన్నమాట చుట్టూగా. వీటిని ఎందుకు కట్ చేయాలంటే ఇవి బ్రౌన్ కలర్లో ఉంటాయి మాడిపోయినట్లు. ఇవి ఇంకా మనం చేసినప్పుడు ఎక్కువగా మాడిపోయే ఇలా మిడిల్లో కట్ చేసుకోవడం వల్ల ఎగ్ బయటికి పోకుండా ఇందులోనే ఉంటుందన్నమాట. ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని గ్లాస్ ఒకటి తీసుకొని ఎగ్గుని బ్రేక్ చేసుకోవడం. అందులో కొంచెం పెప్పర్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, రుచికి తగినట్టు సాల్ట్, వీటినంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయినా బటర్ అయినా అది మీ చాయిస్. నేనైతే ఆయిలే యూజ్ చేస్తున్నాను. అందులో ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్, బ్రెడ్ స్లైస్ ఒకవైపు వేయించిన తర్వాత ఇలా సైడ్ తిప్పుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే తిప్పుకోవాలి మంట పెట్టి. వైపు బాగా కాలాయి, ఇంకో వైపుకి వేసేసుకుంటున్నాను. చివరకు కొత్తిమీర, రుచికి ఎక్కువ తీసుకుంటున్నాను నేను. ఫస్ట్ దీన్ని బ్రేక్ చేసుకోవాలి. బ్రేక్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీ ముక్కలు, గ్రీన్ చిల్లీ ముక్కలు, టమాటో, రుచికి తగినట్టు సాల్ట్, కొత్తిమీర, ఇవన్నిటి మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇవంతా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. నేను ముందుగానే పెనం హీట్ చేసి పెట్టుకున్నాను. పెనం పైన ఆయిల్ లేదా మీ చాయిస్ బటర్ ఏదైనా వేసుకోవచ్చు. హీట్ అయ్యాక బ్రెడ్ స్లైస్ని ఫస్ట్ రోస్ట్ 2 వైపులా రోస్ట్ చేసుకోవాలి బాగా. లైట్గా రోస్ట్ అయితే చాలు. లైట్గా రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. లైట్గా రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. అదే పెనంపై కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాను ఈ పెనం పైన ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ని ఇలా వీటిపై వేసుకోవాలి. నా దగ్గర మైక్ లేదు కాబట్టి ఈ సౌండ్ కొంచెం మీకు వినిపించుకోవచ్చు. ఒకవైపు కాలనిచ్చిన తర్వాత ఇంకొక వైపు షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా 2 వైపులు కాలనిచ్చాక తిరిగి ప్లేట్లో సర్వ్ చేసుకోవడం. అంతేనండి, చాలా సులువుగా 5 నిమిషాల్లోనే ఎగ్ స్లైస్ని చాలా తొందరగా ఇంట్లోనే ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కానీ ఉంటాయి. ఒకసారి మీరు కానీ తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ప్లీజ్. తప్పనిసరిగా మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.